సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. సేనాపతి, తక్షణమే ఈ రాక్షసుని సంహరించు. వద్దొద్దు సేనాపతి, కిందకి అనర్థానికి ఒడిగడుతున్నారు. ఈ పవిత్రమైన యజ్ఞవాటికను ఒక రాక్షసుని రక్తంతో అపవిత్రం చేయాలనుకుంటున్నారా? మహారాణి మహారాణి, తక్షణమే ఈ రాక్షసుని వధించకపోతే మహారాజు చేసే ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు. ఈ యజ్ఞాన్ని ఎవరు ధ్వంసం చేయలేరు మహామంత్రి. ఈ యజ్ఞం సాక్షాత్తు మహాలక్ష్మి కోరికతో జరుగుతోంది. ఈ యజ్ఞం సఫలం కాకూడదని రాక్షస రాజైన దుర్జయుని కోరిక. విన్నారా మహారాణి? ఆ రాక్షసుడు ఈ యజ్ఞాన్ని కొనసాగనివ్వడు. స్వాహ. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. రత్నాకరా, నీవు నన్ను నీ మాయతో భ్రమింపచేయలేవు, భయపెట్టను లేవు. నేను భయపడి పారిపోయేవాణ్ణి కాదు, అనుకున్నది చేస్తా. ఈ యజ్ఞాన్ని ధ్వంసం చేసి మరీ వెళ్తాను. నన్ను రక్షించండి, నేను కాలిపోతున్నాను. నా శరీరం అగ్నికి ఆహుతైపోతోంది. రాక్షస రాజా, నన్ను కాపాడండి రాక్షస రాజా. మాతా మహాలక్ష్మి, నీ లీల అపారమైనది. నీ కృపాదృష్టి మాపై ఇదే విధంగా నిలిచి ఉండాలి. ఇప్పుడు నేను లంబకర్ణుని ద్వారా రాక్షసరాజైన దుర్జయునికి సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. ఇతరులను నాశనం చేయాలనుకునేవారు వారే స్వయంగా నాశనమైపోతారని. కాని దేవి, లంబకర్ణుని వలె రాక్షసరాజు దుర్జయుడు కూడా నీ సంకేతాన్ని గ్రహించలేకపోయాడు. ఇప్పుడతడు రత్నాకరుని మహాయజ్ఞాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తే అప్పుడు మళ్ళీ నేనే రత్నాకరుడి మహాయజ్ఞాన్ని రక్షించవలసి ఉంటుంది. ఈ పాటికి లంబకర్ణుడు రత్నాకరుడు చేసే మహాయజ్ఞాన్ని ధ్వంసం చేసి ఆ మహాయజ్ఞ వాటికను శ్మశాన వాటికగా మార్చుంటాడు. అవును దుర్జయ, లంబకరుడు అవశ్యం వస్తాడు. అతడు రత్నాకరుడి మహాయజ్ఞంలో భస్మం కాకుండా ఉండుంటే అతడు తన గొంతు చించుకుంటూ నన్ను కాపాడమంటూ వస్తాడు. అలాగే మహాలక్ష్మీదేవి కృపతోటి నా నోటి నుంచి ఏం వెలువడినా అది సత్యమైపోతుంది. చూస్తూ ఉండు, లంబకర్ణుడు వస్తాడు, కాపాడమంటూ వస్తాడు. రాక్షస రాజా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి రాక్షస రాజా. చూడు దుర్జయ, నీ దగ్గర ఉన్న అందరికంటే బలవంతుడైన రాక్షసుడు వచ్చాడు. అసురేశ్వర, నన్ను రక్షించు, నన్ను రక్షించు అసురేశ్వర, నన్ను రక్షించు. నీకు దుర్దశ కల్పించిన వారెవరు? నేను ఆ మహాయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాను. రక్షించండి రాక్షస రాజా. చూసావా దుర్జయ, అందరికంటే బలవంతుడైన లంబకర్ణుడికి ఎలాంటి స్థితి సంభవించిందో. నేనే స్వయంగా నా విశాల భయంకర సైన్యంతో వెళ్ళి రత్నాకరుడి మహాయజ్ఞాన్ని ధ్వంసం చేస్తాను. నేను చూస్తాను ఆ మహాలక్ష్మి నన్ను ఎలా ఆపగలదు. రాక్షసరాజా,
వనమున ఈ సుందరి ఎక్కడి నుంచి వచ్చినది? అది ఒంటరిగా. ఓ సుందరి, ఎవరు నీవు? ఈ వనంలో నీవేం చేస్తున్నావు? నేను నిన్ను కలవడానికే వచ్చాను. ఎందుకంటే ఏ అధర్ముడైనా ధర్మ మార్గానికి అవరోధాన్ని కలిగిస్తాడో ఆ అవరోధాన్ని నేను తొలగిస్తాను. అంటే నీవు చెప్పేది నన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటావన్నమాట. నా శక్తి గురించి నీకు ఏమాత్రం తెలియదనుకుంటాను సుందరి. నీవు పొరపడుతున్నావు అసురరాజా. నా శక్తి గురించి నీకేమాత్రం తెలియదు. నీవు నన్ను భ్రమింపజేయడానికి వచ్చావా? ఇక్కడి నుంచి ముందుకెళ్లడానికి ప్రయత్నించావో ఆ తర్వాత నీ అస్తిత్వం ఏది మిగిలి ఉండదు. సుందరి, నీవు నన్ను, ఈ దుర్జయుణ్ణి, ఈ అసురేశ్వరుణ్ణి బెదిరించాలని చూస్తున్నావా? లేదు దుర్జయ, నేను నిన్ను ఆదేశిస్తున్నాను. నీవు ఏ మార్గంలో ఇంతవరకు వచ్చావో అదే మార్గంలో నీ నగరానికి తిరిగి వెళ్ళిపో. అదే నీకు శ్రేయస్కరమైంది. ఒకవేళ నేను తిరిగి వెళ్ళకపోతే? నేను నీకు మృత్యుదర్శనం కావిస్తాను. దుర్జయుడిపై మృత్యువు విజయం సాధిస్తుందా? మృత్యువు నాకు దాసి, ప్రభువు కాదు. మృత్యువు సమయం ఎవరి అధీనంలోనూ ఉండవు దుర్జయ. అందుకని ఆ భ్రమలో ఉండకు. ఈ అశాశ్వత ప్రపంచంలో ఎవ్వరూ అమరులు కాదు. మృత్యువు రుచిని ప్రతి ప్రాణి రుచి చూడవలసిందే. మానవ రూపంలో ఆ భగవంతుడే అవతరించినా వాని శరీరానికి కూడా మృత్యు ఉంటుంది. అందుకని నీవు కూడా నీ మృత్యువునకు భయపడు. దుర్జయుడు ఎవడికి భయపడాడు. ఎందుకంటే దుర్జయుడు జన్మించింది ఇతరుల్ని భయపెట్టడం కోసమే. దుర్జయ, నేను నిన్ను అజ్ఞానివనుకొని నేను నీకు జరగబోయే పరిణామాలను వివరించాను. ఎందుకంటే నేను నిన్ను అజ్ఞానాంధకారంలో ఉంచి ఏ శిక్షను విధించదలుచుకోలేదు. సేనాపతి, ఈ సుందరి నన్ను శిక్షిస్తుందట. రత్నాకరుడు చేస్తున్న యజ్ఞం సఫలమవుతుంది. ఆపై అతడికి పుత్రిక రూపంలో సంతానం కలుగుతుంది. నీవు ఆమెను వక్రదృష్టితో చూసినట్లయితే అదే నీకు మృత్యువుగా పరిణమిస్తుంది. లేదు, రత్నాకరుడికి ఏ సంతానము కలుగదు. నేను సంతానం కలుగనివ్వను. దుష్టుడా, నేను నిన్ను చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. వెనుకకు వెళ్తావా లేదా? ముట్టడించండి. ఏ రత్నాకరుడు మహారాణి విజయుల్ని ద్వేషిస్తున్నావో వారి సంతాన ప్రాప్తి కోసం జరపబడుతున్న మహాయజ్ఞాన్ని నీవు ధ్వంసం చేయాలని చూస్తున్నావో అదే రత్నాకరుడు మహారాణి విజయ నీ మృత్యువుకి జన్మనివ్వబోతున్నారు. వారి సంతానమే నీ పాలిట మృత్యువు. కన్నె ముత్తైదువుల పూజకు నీవు అవరోధం కలిగించావు కదూ. ఒకటి గుర్తుంచుకో దుర్జయ, నీ మృత్యువు అలాంటి కన్నె ముత్తైదువు చేతిలోనే సంభవిస్తుంది.